ఓకే. ఇప్పుడు ఈ నాగసముద్రం మన చెరువు శుద్ధం మీద మనకు కొంత కంప్లైంట్స్ వచ్చినాయి రైతుల దగ్గర నుంచి. మట్టి పోసి లెవెల్స్ పెంచుకుంటూ ఆక్రమించుకుంటున్నది. దానికి సంబంధించింది ఒకసారి వెరిఫై చేద్దామని మేము ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందు మనకు 2020లో ఈ యొక్క చెరువు యొక్క సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఉన్నటువంటి హద్దులు కానీ దాని ప్రకారంగా చేసిన సర్వేలో ఎలాంటి మార్పులు లేవు. దాంతోపాటుగా ఏంటంటే ఇక్కడికి వచ్చి పరిశీలిస్తే మాత్రం మనకు ఇక్కడ సాధారణంగా ఉండే సాసర్ లెక్క ఎలా అయితే ఉండాలనో ఇది ఫోర్షోర్లో ఉండాల్సినటువంటి వాటర్ ఒకటేసారి ట్రెంచ్ కట్ చేసినట్టుగా కొంత పూత మట్టితోటి కనుక ఈ ప్రస్తుతం ఉన్న మన ప్రదేశంలో కనబడుతున్నది. అది పోసిన మట్టి లెక్క మనకు కనబడుతున్నది. ఎందుకంటే సడన్గా ఒకటేసారి 2 మీటర్ల దాకా మనకు ట్రెంచ్ లెక్క కనబడుతున్నది. గ్రేడియంట్ ఉండాలి ఒక సాసర్ లెక్క. కాకపోతే ఇప్పుడు మన దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారంగా మనకు 2020లో జరిగినటువంటి కొలతల ప్రకారంగా మాత్రం ఎలాంటి మార్పులు అయితే లేవు. ప్రస్తుతం ఆ రోజు ఏదైతే సర్వే జరిగినప్పుడు హద్దులు ఉన్నాయో ఆ హద్దులలో మాత్రం మార్పులు కానీ ఎర్పులు కానీ ఏం జరగలేదు. ఇది పూర్తి స్థాయిలో మనకు కావాలంటే మనకు మరి ఏదైనా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ నుంచి ఈ సర్వే నెంబర్లు మాకు ఏంటంటే మన ఇంజనీరింగ్ సర్వే అంటే ఏంటంటే కాంటూర్ సర్వే ఒక ఎఫ్టిఎల్ మాత్రమే మనం నిర్ణయించబడుతుంది. సర్వే నెంబర్స్ ఏవేవైతే ఫాలో అవుతున్నాయో వాటి వివరాలు కావాలంటే మనకు సర్వే డిపార్ట్మెంట్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ మరియు తహసీల్దార్ వాళ్ళ ఆధారంగా మనం చేసుకుంటే ఏ సర్వే నెంబర్లు ఎంత మేరకు మనకు ఈ యొక్క ఎఫ్టిఎల్ లిమిట్స్లో వస్తున్నాయో తెలుస్తుంది పూర్తి స్థాయిలో. ఈ స్థాయి సర్వే ఆల్రెడీ 2020లో అయింది. ఇంకా దానికంటే ముందు ఏమైనా రికార్డ్స్ ఉంటే అది తహసీల్దార్లను మనం సంప్రదిస్తే అది పూర్తి స్థాయిలో మనకు ఎక్కడి వరకు ఉన్నది ఆ రోజులలో అంటే మనకు ఒక 56 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి విలేజ్ మ్యాప్ ద్వారా మనం సర్వే చేసుకుంటే అది పూర్తి స్థాయిలో చేసుకుంటే బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఎఫ్టిఎల్ సర్వే చేస్తే మాత్రం ప్రస్తుతం 2020లో చేసినటువంటి ఆ ఎఫ్టిఎల్ ప్రకారంగానే ఉన్నాయి. ఎలాంటి మార్పులు మాత్రం లేవు.